హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. తిరుమల సమాచారం 5/2/2026. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. రూ. 300 శ్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,586 ఉంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,764. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.71 కోట్లు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవాణి టికెట్ బుకింగ్ సమాచారం. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్లో రేణిగుంట విమానాశ్రయంలో 200, ఆన్లైన్లో ప్రతిరోజు 800 అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్లు 3 నెలలు ముందుగా లేదా కరెంట్ బుకింగ్ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. బుకింగ్ విధానం టీటీడీ దేవస్థానం ap.gov.in వెబ్సైట్లో లాగిన్ చేసి శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. డొనేషన్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున డొనేషన్ చేయాలి. ఉదాహరణ నలుగురికి చేస్తే 40,000 చెల్లుబాటు. ఒకసారి డొనేషన్ చేస్తే సంవత్సరంలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరుమల శ్రీవాణి టికెట్ బుకింగ్ దాతలు, ప్రత్యేకతలు మరియు సూచనలు. ఇప్పుడు మీరు టీటీడీ వెబ్సైట్లో హోమ్ సర్వీసెస్ డోనర్ ప్రివిలేజ్లకు వెళ్ళి డేట్ సెలెక్ట్ చేసి గరిష్టంగా నలుగురికి మాత్రమే దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున రూ. 2,000 చెల్లించవలసి ఉంటుంది. కరెంట్ డే బుకింగ్లో ఏ రోజు టికెట్ ఆ రోజే రిలీజ్ చేస్తారు. రేపటి కోసం ఈరోజు బుకింగ్ చేసుకోవడానికి వీలుండదు. ఈరోజే బుక్ చేసుకొని ఈరోజు సాయంత్రం 4 గంటలకి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ డే బుకింగ్ చేసుకునే వారికి అకామిడేషన్ ఆన్లైన్లో రూమ్ బుకింగ్ ఉండదు. టీఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి రూ. 1,000 వజన్ డిపాజిట్ చెల్లించి రూమ్ తీసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.